కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోగినపల్లి లక్ష్మీ కేశవరావు స్కూల్ భవనాన్ని ప్రారంభిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జమ్మూ కాశ్మీర్ లోని చైనానీలో జరిగిన బహిరంగ సభలో హెచ్ఎం శ్రీ అమిత్ షా ప్రసంగించారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఫోన్ లో తమ ఆవేదనను పంచుకున్న రైతులు. శ్రీమతి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ. విద్యాభివృద్ధికి కోరమండల సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక హైస్కూల్ ప్రాంగణంలో కోరమండల్ మురుగప్ప గ్రూప్ సామాజిక సేవలో భాగంగా ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబొరేటరీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఏపీ ప్రభుత్వం ఎంతగానో చొరవ తీసుకుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా కోరమండల్ యాజమాన్యం ఇదోతి అధికంగా సాయపడడం చాలా గొప్ప విషయం అన్నారు. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి సామాజిక సేవకు ముందుకు రావడం పట్ల యాజమాన్య ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ చంద్రకళ, కోరమండల్ వైస్ ప్రెసిడెంట్ ఎం జ్ఞానసుందరం, సిఎస్ఆర్ హెడ్ సి జయగోపాల్, హెచ్ఆర్ డీజీఎం ఆర్ శ్రీనివాసరావు, సిఎస్ఆర్ డిప్యూటీ మేనేజర్ ఎస్ వెంకటరమణ, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, బిఎన్ పాత్రుడు, భాజపా గవర్నర్ కరణంరెడ్డి నరసింగారావు, గూటూరు శంకర్రావు, హెచ్ఎం విజయ్ ప్రశాంతి, పల్లా చిన్నతల్లి పాల్గొన్నారు. ఈరోజు మురుగప్ప గ్రూప్ కార్మెంట్ ఫెర్టిలైజర్స్ వారు గాజువాకలో ఉన్నటువంటి ఐటీఐలో సుమారు 25 లక్షలు పెట్టి అక్కడ ఒక కంప్యూటర్ ల్యాబ్ చేయడం జరిగిందండి. అలాగే 8 లక్షలు పెట్టి గాజువాక జిల్లా పరిషత్ హై స్కూల్లో 8 లక్షలు పెట్టి ఈ సైన్స్ ల్యాబొరేటరీ చేయడం జరిగిందండి. సుమారు ఈ ప్రాంతంలో 6 ల్యాబొరేటరీస్ స్కూల్ కి సంబంధించి వారు చేయడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము వారందరికీ కూడా, ముఖ్యంగా మా జ్ఞానసుందరం గారికి, అలాగే మా జయగోపాల్ గారికి, గవర్నమెంట్ ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి వారు సిఎస్ఆర్ ఇనిషియేటివ్ చూసినటువంటి వారు, అలాగే శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇందులో పాల్గొన్నటువంటి మా డియు గారికి, ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ మెంబర్స్ కి, స్థానికంగా ఉన్నటువంటి మా కార్పొరేట్ సీఎం గారికి, మిగతా నాయకులందరికీ, అలాగే మా మూర్తి గారికి, మిగతా నాయకులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది మిగతా కంపెనీస్ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇది. ఎందుకంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళకి ఈ సైన్స్ పట్ల మంచి నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో మీరు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. చాలా సంతోషం. వారికి మరి గాజువాక ప్రజల తరపు నుంచి నేను ప్రత్యేకంగా, ముఖ్యంగా స్టూడెంట్స్ తరపు నుంచి గవర్నమెంట్ యాజమాన్యం వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మిగతా వారు కూడా వీళ్ళు చూసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారకులైనటువంటి కోరమండల్ సిఎస్ఆర్ టీమ్ మెంబర్స్, అలాగే లోకల్ కార్పొరేట్ గారు, ప్రతి ఒక్కరికి, మా టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ యాక్టివిటీస్ చూస్తుంటే మనకి, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో మనకు కావాల్సినటువంటి సమాజానికి కావాల్సినటువంటి సైంటిస్టులు ఈ రోజు మన దేశం తరఫు నుంచి, అలాగే మన రాష్ట్రం తరఫు నుంచి, మన స్కూల్ తరఫు నుంచి కూడా మరి ప్రతి చోటకి కూడా వెళ్ళాలి, విదేశాలకు కూడా వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ కింద ప్రతి ఒక్కరు కూడా మరి హానరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ స్కూల్స్ మీద ఫోకస్ చేసి ల్యాబ్స్ కానివ్వండి, లైబ్రరీస్ కానివ్వండి డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్, అసలు ఈ రోజు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మరి స్కూల్ పిల్లలతో మరి మమేకమయ్యి సార్ యొక్క సజెషన్స్ కూడా
కూడా ఇప్పుడే మనం చూసాము. ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. మరి సార్ కూడా వచ్చి వాళ్ళని హానర్ చేసినప్పటికీ వాళ్ళు చాలా ధైర్యంగా నేను కూడా చేయగలను అని చెప్పేసి అమ్మాయి చాలా ఎంతోజింగ్ నెక్స్ట్ సార్ వచ్చేసరికి తప్పనిసరిగా యువర్ డ్రీమ్ మరి స్కూల్ తరఫు నుంచి నెరవేరుస్తామని చెప్పి సార్కి మాటిస్తున్నాను సార్. తప్పకుండా మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ సైన్స్ ల్యాబ్స్ అన్ని కూడా మన దగ్గర హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి సార్. అందులో వన్ ఆఫ్ ది థర్డ్ మన జిల్లాలోనే థర్డ్ హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ మన గాజువాక స్కూల్ సార్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా మరి రీసెంట్ గా మనం చూసినట్లయితే మరి బి ఫార్మసీలో ఒక అమ్మాయికి మరి అంటే ఎంట్రన్స్ టెస్ట్ రాసి గీతం యూనివర్సిటీలో ఫ్రీ సీట్ సాధించడం జరిగింది. అలాగే ఇంకొక అమ్మాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఒక అమ్మాయి ఎంట్రన్స్ టెస్ట్ రాసి అది కూడా గీతం యూనివర్సిటీలోనే ఫ్రీ సీట్ సాధించడము. అలాగే బీఆర్క్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఆంధ్ర యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి మరి గాజువాక జడ్పీ హై స్కూల్ విద్యార్థిని ఫ్రీ సీట్ సాధించడం అనేది మరి సార్ యొక్క గైడెన్స్ ఆధ్వర్యంలో ఈ 3 సీట్లు కూడా ఈ సంవత్సరం మనము సంపాదించడం అనేది మనందరికి కూడా చాలా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ ఫర్దర్ గా కూడా మరి ఇలాంటి ఎంట్రన్స్ లో మేము అవేర్ కలిగి టీచర్స్ అందరికి కూడా మరి నెక్స్ట్ ఇయర్ అంటే ఇన్ని అవకాశాలు మరి గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి ఇలాంటి ఎంట్రన్స్ టెస్ట్లు అన్ని కూడా మా టీచర్స్ కి ఫస్ట్ గైడ్ చేసి పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా మరి సిఎస్ఆర్ తరఫు నుంచి కోరమండల్ వాళ్ళు చేస్తున్నటువంటి సైన్స్ యాక్టివిటీస్ వాళ్ళ యొక్క గోల్ ఏదైతే ఉందో దాన్ని ఆ డ్రీమ్ ని తప్పనిసరిగా మేము నెరవేరుస్తామని చెప్పి మరి మాటిస్తున్నాము. పిల్లలందరికీ కూడా విష్ వెరీ ఆల్ ది బెస్ట్ నాన్న. అందరికీ మరి ల్యాబ్స్ ఉపయోగించుకొని ఫర్దర్ గా వాళ్ళ గోల్ ని రీచ్ అవ్వాలని చెప్పి ఇక డీటెయిల్స్ చూస్తే జోగినిపల్లి లక్ష్మీ కేశవరావు స్కూల్ భవనాన్ని ప్రారంభిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అది మీరు చెప్పాలనా లేక అది కూడా వెంకటరమణారావు గారు. అదేవిధంగా మా తాతగారు కేశవరావు గారి సుపుత్రుడు నాకున్న ఒకే ఒక్క మా మామ జోగినిపల్లి శ్రీనివాసరావు గారు. ఇద్దరు ఎవరన్నా ఆగవాటూరు పోయానండి మరీ ఎక్కువ. అదేవిధంగా సెస్ అధ్యక్షులు గౌరవనీయులు చిక్కాల రామారావు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వేదికపైన ఆసీనులైన మా గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ సోదరి జిందం కళ గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన కొండయ్య గారు, ఇంకా ఉమా గారు, పేరు పేరున అందరికీ నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదో వాళ్ళు జర పార్టీలకు అతీతంగా మనసులను తిట్టుకోండి, బయటికి తిట్టొద్దని కోరుతూ మరి వేదిక ముందున్న మా కొదురుపాక గ్రామ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, పాత్రికేయ మిత్రులకు, మండలంలోని నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన నాయకులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇప్పుడే అక్కడ నివాళులు అర్పించి సిరిసిల్లలో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా నేను తమ్ముడు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, సత్యం గారికి. ఎందుకంటే నిజానికి ఈ కార్యక్రమం పోయిన నెలలనే పెట్టుకోవాలి మేము, కానీ అప్పుడు కుదరలేదు తమ్మి అంటే, పర్వాలేదన్నా మీరు దగ్గరుండి కట్టించినారు, మీ తాతగారి పేరు మీద కట్టించినారు, మీ అమ్మమ్మ పేరు మీద కట్టించినారు, కాబట్టి నీకు పర్సనల్ సెంటిమెంట్ ఉంటుంది, నీకు టైం కుదిరినప్పుడు పెట్టుకుంటా, నాకేం ఇబ్బంది లేదని చెప్పి సహకరించి పెద్ద మనసుతోని ఈరోజు చాలా గౌరవించినందుకు తమ్ముడు మేడిపల్లి సత్యం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సత్యం కూడా మావోడే, మీకు తెలియదు ఇక్కడ వాళ్ళకి, కానీ మా ఆయన కూడా మావోడే, మా కొరట్లపేట సత్యంది, కాబట్టి నా కాన్స్టిట్యున్సీ ఓటరు, కాబట్టి మీకు తెలియకపోవచ్చు, కానీ అందుకే తమ్ముడు అంటున్నా. అదేవిధంగా ఈరోజు నిజంగా ఇక్కడికి నేను ఒక రాజకీయ నాయకుడిలాగా రాలేదు, కేవలం ఒక మన్మడుగా కేశవరావు గారికి, మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మన్మడుగా మాత్రమే ఇక్కడికి వచ్చిన. ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ప్రతి ఎండాకాలం సెలవులల్లా ఇక్కడికే వచ్చేది. మీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు మీ సర్పంచ్ గారని, కానీ మా మామనే ఆయన కూడా, వారింట్లోనే వారి తల్లిగారితోనే ఎన్నో సందర్భాలలో, ఈ రోజు కాదు మా రుక్కమ్మమ్మ, ఈ రోజు కాదు నాకు చిన్నప్పటి నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన మా అమ్మమ్మ, కాబట్టి వారు కూడా నాకు చాలా చాలా సన్నిహితమైన పెద్దలు. వారు ఇప్పుడు ఒక మాట చెప్పినారు, బడి మంచిగానే కట్టించారు కానీ ఇంకా గుడి పూర్తి కాలేదు, గుడి కూడా చేయాలి అన్నారు వెంకటరమణారావు గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు. తప్పకుండా దాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇదే పద్ధతిలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వచ్చి కొదురుపాక గ్రామానికి ఆ గుడిని కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఎందుకుంది అంటే, నాకు ఆ వాగు దాటుతుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తా ఉండే. ఒకప్పుడు నేను చిన్నగున్నప్పుడు ఎండాకాలం ఇటుకు వచ్చేటప్పుడు లేదా వర్షాకాలంలో వచ్చేటప్పుడు షాబాష్పల్లె వాగు పొంగితే మనం ఇటు రాకపోకలే బంద్ అయిపోయేది మొత్తం. సిరిసిల్లోలు కరీంనగర్ గోవుడు లేదు,
యువతలకి దాటి వచ్చుడే లేదు, అట్లాంటి పరిస్థితి ఉండేది. మా రవీంద్రరావు గారికి బాగా తెలుసు. అయితే ఇప్పుడే మా ప్రవీణ్ అన్న కూడా, గూడూరు ప్రవీణ్ అన్న కూడా యాడ్ చేస్తా ఉన్నాడు. అయితే చిన్నప్పుడు గుర్తుంది ఏంటంటే, వాగు పెద్దగా పొంగనప్పుడు, తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆ ప్యాంటు పైకి మడత పెట్టి ఆయన తనలకెళ్ళి నీళ్ళకెళ్ళి దాటుకుంటూ వస్తుంటే, లేదంటే ఏదైనా బండి ఉంటే ఆ బండి మీద కూర్చొని ఆయన దాటుకుంటూ వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత కొదురుపాక స్టేజ్ మీదకి వచ్చినాక అప్పుడు ఇక్కడ రిక్షాలే ఉండేది. ఇప్పుడంటే ఆటోలు బాగా అయిపోయినాయి, కానీ అప్పుడు రిక్షాలే ఉండేది. ఆ రిక్షాలు ఎక్కి లోపల సుభాష్ దాకా పోయి ఆడ ఇంటికాడ దిగేది. ఇప్పుడే మా అనంతరాముల అంకుల్ కూడా కనబడ్డాడు, ఎక్కడున్నాడు, కరెక్ట్గా మా అమ్మమ్మ ఇంటి ఎదురుగానే అనంతరాముల సేటు వాళ్ళ ఇల్లు ఉంటుండే. ఇక అందులోకి వెళ్ళి బిస్కెట్ పూడలు తెచ్చుకున్నాడు. ఎడున్నావు? హలో అంకుల్. అరే నీ ఈడ కూడా గదిలో లేరా భయ్, ఇప్పుడు నువ్వే ఉన్నావు కదా అందులో, నువ్వే చెప్పి నేను అద్దనన్నా, ఈడ కూడా గదిలో రవి నీకు. అనంతరాముల అంకుల్ కానీ ఆ ఇంట్లో ఉండే పెద్దలు కానీ వాళ్ళతో కూడా చాలా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. కొదురుపాక గ్రామానికి నిజానికి తర్వాత మునిగిపోతుంది ఊరు, మిడిమానేరులో పోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఎందుకు అంటే మా నాయనమ్మ ఊరేమో పైన అప్పర్ మానేరులో మునిగిపోయింది. నాయనమ్మ గారి ఊరు పైన ఈరోజు అప్పర్ మానేరు ఎక్కడైతున్నదో దానిలో పోసాన్పల్లి అనే ఊరు కామారెడ్డి తాలూకా కిందికి వస్తుంది. అది ఎప్పుడో 1940s లో మునిగిపోయింది. తర్వాత లోవర్ మానేరు కట్టినప్పుడు మా ఇంకొక అమ్మమ్మ ఊరు వచ్చనూరు, అది పోయింది. మళ్ళా తర్వాత మిడ్ మానేరు కట్టేటప్పుడు మా అమ్మమ్మ ఊరు కొదురుపాక. జమ్మూ కాశ్మీర్ లోని చెనానిలో జరిగిన బహిరంగ సభలో హెచ్ఎం శ్రీ అమిత్ షా ప్రసంగించారు. तो भारत की संसद दे सकती है और वहां मोदी जी का राज है, मोदी जी का। भाइयों बहनों, जम्मू कश्मीर को स्टेटहुड जरूर मिलेगा, मगर देंगे तो नरेंद्र मोदी देंगे, नरेंद्र मोदी। भाइयों बहनों, मैं आज यहां पर कहने आया हूं, 70-75 साल तक ये 3 परिवारों ने शासन किया। आप मुझे बताओ चनैनी वालों, आपके पास गोल्डन कार्ड है, 5 लाख का इलाज का पहले मिला था क्या? अब मैं कहता हूं गोल्डन कार्ड है, 5 लाख तक का इलाज मुफ्त है। फिर से कमल फूल की सरकार ला दो, 5 की जगह 10 लाख का इलाज मुफ्त। हर घर में शौचालय, हर गरीब के घर में 5 किलो अनाज, और किसान को मोदी जी 6,000 रुपया हर महीना देते हैं, 6,000 रुपया। और मैं कहकर जाता हूं जम्मू कश्मीर के किसानों को कि अब कमल फूल की सरकार बनाओ, 6,000 आता है, इसकी जगह अब 10,000 रुपया आएगा, 10,000। भाइयों बहनों, 35-40 साल तक इन्होंने जम्मू कश्मीर को आतंक के साए में रखा। अपने घाटी में सिनेमा हॉल बंद, मोहर्रम नहीं होता था। फारूक अब्दुल्ला साहब, आप जवाब दीजिए, हमारे 40,000 लोग मारे गए, उस वक्त आप कहां थे? आप यहां के मुख्यमंत्री थे। आपके समय में आतंकवाद बढ़ा, फला, पनपा, और जब आतंकवाद बढ़ा, जम्मू कश्मीर को छोड़कर आप यहां से श्रीनगर को छोड़कर, जम्मू कश्मीर को छोड़कर लंदन में छुट्टियां मना रहे थे। साहब, आप लंदन में छुट्टियां, अब आप कुछ भी करो, हम आतंकवाद को वापिस नहीं लाने। कल उमर अब्दुल्ला जी और राहुल बाबा कहते थे हम कश्मीर में लोकतंत्र लाएंगे। अरे किस मुंह से आप? 70-70 साल तक कश्मीर के लोकतंत्र को ये 3 परिवारों ने बांध कर रखा। अब्दुल्ला परिवार, गांधी परिवार
और मुफ्ती परिवार। मुझे बताओ भाइयों बहनों, अब आपके यहाँ पंच सरपंच भी है, ब्लॉक के चुनाव भी हुए, जिले के चुनाव भी हुए, पहले होते थे क्या? जोर से बोलो, होते थे? मोदी जी ने 40,000 जनप्रतिनिधियों को लोकतंत्र का फायदा पहुंचाने का काम हमारे नेता नरेंद्र मोदी, ये 3 परिवारों ने अपने चट्टे बट्टे को टिकटें देकर सिर्फ 87 विधायक बनाए। हमने 30,000 से ज्यादा पंच, सरपंच, तहसील पंचायत, जिला पंचायत बनाई, और इन्होंने जो भ्रष्टाचार की गंगा बनाई थी उसको नीचे। రుణమాఫీ కాలేదని మొన్న ప్రజాభవన్ ను ముట్టడించిన వికారాబాద్ జిల్లా రైతులను అరెస్ట్ చేసిన రేవంత్ సర్కార్ ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో ఫోన్ లో తమ ఆవేదనను పంచుకున్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసేదాకా మీ తరపున మేము కొట్లాడుతూనే ఉంటామని భరోసా ఇచ్చిన కేటీఆర్. చాలా బాధపడుతున్నాం. మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవట, లైట్ సరిగా వస్తలేదట, ఒకరొకరు ఇట్లా బాధ 10 గంటలు కరెంట్ గంటకు 10 సార్లు. ఒక్క నిమిషం మాట్లాడండి. మల్లారెడ్డి అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నారు. నీ పిల్లలకు నీకు శుభ వందనం. నీకు దయచేసి నీకు క్షణార్థి చేస్తాం మేము రైతులమంతా. కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకోండి. మీ అంటే ఈ రైతులంతా ఉంటారు. మీరు 10 పైసలు కావాలి, మళ్ళీ ఎన్ని నిమిషాలు అయినా సరే ఏం బాధపడకండి. మీరు మీ అంటే ఏపుగా కట్టుకుంటాం, మేము నిన్ను కట్టుకొని మేము తిరుగుతాం. మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను 64 సంవత్సరాలు, నాకు హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. నా కొడుకు 1,70,000 ఉన్నాయి, నా భార్య పేరు మీద 1,70,000, 3,50,000 ఉన్నాయి. ఆ రుణమాఫీ అయితే నాకు వేయాలి కదా సార్. ఎట్లా దయచేసి ఇంతమంది జనంత మంది లేదు సార్, ఇక్కడ చాలా మంది ఉన్నాం. 300 మంది 400 మంది ఉన్నాం సార్. ఇక్కడ మేడం వచ్చింది. ఇక్కడ నమస్కారం సార్. బాగున్నా, మీరు బాగున్నా సార్? మేము రుణమాఫీ గురించి పోయినాం సార్. మొన్న భగత్ భవన్ ముట్టడి గురించి మాకు కూడా ఏమిట్లు వచ్చిందంటే జీన్యూస్లు వచ్చింది ఛానల్. రైతులు రుణం అది భగత్ భవన్ ముట్టడికి వస్తున్నారు అంటే మేము అప్పట్లో ఇక ఒక బండి మాట్లాడుకొని పోయినాం. మనిషికి 300 తీసుకొని పోయి ఆడికి పోయి చూసాక ఆడికి అడిగి మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నట్టు. ఆడికి వెళ్ళి మేమేంది సార్, మేము వచ్చింది సార్ని కలిసి అడగడానికి వచ్చాము, మాకు రుణమాఫీ కాలేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆడ చెప్తారు సార్, మీరు సార్ అక్కడనే ఉన్నారు, మీరు అక్కడనే చెప్తారు పదా అని మమ్మల్ని బల్బీ చేసి బండి ఎక్కించు. బండి ఎక్కించి ఈ సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక 1.5 గంట సేపు ఉంచారు. 1.5 గంట సేపు ఉంచి ఇక మళ్ళా తర్వాత ఇక పంపించారు మమ్మల్ని. ఇక రుణమాఫీ గురించి మాకేం చెప్పలేరు. ఇప్పుడు నాతోనే మా ముగ్గురం ఉన్నాం. నా కొడుకు 20,000 ఉన్నది, నా భార్యకు 25,000 ఉన్నది, నాకు 1,20,000 ఉన్నది. ముగ్గుట్లో కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఒక్కరికి వచ్చింది అరే వచ్చింది కాదు ఇంత అని అనుకుంటున్నాం. అట్లా కూడా రాలేదు మా ముగ్గుట్లో కూడా. ఎవరిని అడిగినా నో డాటా అని చెప్తున్నారు. మీ తరఫున మేము గట్టిగా కొట్లాడతాము, మీ తరఫున గట్టిగా మాట్లాడుతూనే ఉంటాము. ధైర్యంగా ఉండండి, అసెంబ్లీలో కానీ బయట కానీ. ఇది ధైర్యంగానే ఉంటాం సార్. మేమేమి ధైర్యం లేకపోతే ఆందాక పోకుంటుమా సార్. సరే సార్, మీ తోటి ఉంటాం మేము కూడా మరి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోగినపల్లి లక్ష్మీ కేశవరావు స్కూల్ భవనాన్ని ప్రారంభిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జమ్మూ కాశ్మీర్ లోని చైనానీలో జరిగిన బహిరంగ సభలో హెచ్ఎం శ్రీ అమిత్ షా ప్రసంగించారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఫోన్ లో తమ ఆవేదనను పంచుకున్న రైతులు. శ్రీమతి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.